అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సొంతూరికి కళ్యాణ్ పడాలా చేరుకున్నాడు. కళ్యాణ్కి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. చుట్టూ బాడీగార్డులతో గ్రాండ్గా వెల్కమ్ పలికినటువంటి పరిస్థితి. కళ్యాణ్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. మీరు స్క్రీన్ మీద కూడా దృశ్యాలు చూస్తున్నారు. డప్పులతో ఘనంగా ఊరు మొత్తం కూడా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఊరు మొత్తం కూడా ఈ విధంగా సాదర స్వాగతం కళ్యాణ్కి లభించిందో మీరు చూడొచ్చు. సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినటువంటి కళ్యాణ్ పడాలా సెలబ్రిటీగా తిరిగి వచ్చాడు. తమ గ్రామానికి ఒక సెలబ్రిటీగా తిరిగి వచ్చాడని చెప్పి గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ ట్రోఫీతో అభిమానులకు పడాలా ఏ విధంగా అభివాదం తెలియజేస్తున్నాడో చూస్తున్నాం. కళ్యాణ్ది విజయనగరం జిల్లా సుందరపేట గ్రామం. ఆ గ్రామంలో ఉన్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. గ్రామ ప్రజలందరూ కూడా ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారో మీరు చూడొచ్చు. అక్కడ మీకు స్క్రీన్ మీద చూస్తుంటే బాడీగార్డ్స్ కూడా కనిపిస్తున్నారు చూడండి. అంటే అభిమానుల తాకిడి ఎక్కువైతే గనక కళ్యాణ్ పడాలకి కొంత అసౌకర్యం ఉంటుంది కాబట్టి బాడీగార్డ్స్ కూడా అతనికి రక్షణగా నిలుస్తూ గ్రామం మొత్తం కూడా ఒక విజయోత్సవ ర్యాలీ తీసినట్టుగా ముందుకి కదులుతున్నటువంటి దృశ్యం కనిపిస్తోంది. యువకులు, మహిళలు, అలాగే ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా కళ్యాణ్ పడాల ఈ విజయోత్సవ ర్యాలీలో భాగమై ఆయన గ్రామంలో ఎంట్రీ అయిన దగ్గర నుంచి అక్కడి నుంచి కూడా చాలా అంటే చాలా గొప్పగా స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యం కనిపిస్తోంది. ఎందుకంటే కళ్యాణ్ పడాలని మొన్నటి వరకు వాళ్ళు టీవీలోనే చూశారు. టీవీలో చూసి కళ్యాణ్ పడాల విన్నర్ కావాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా బలంగా కోరుకున్నారు. ఇప్పుడు విన్నర్ అయిన తర్వాత నేరుగా గ్రామంలో అడుగు పెట్టినటువంటి కళ్యాణ్ పడాలని చూస్తున్నందుకు వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోకి వచ్చిన తర్వాత ఒక సభ ఏర్పాటు చేశారండి. విజయోత్సవ సభలో కళ్యాణ్ పడాల మాట్లాడాడు. ఆయన ఏమన్నాడో ఒక్కసారి మీరు కూడా చూడండి. అంటే దానికి కారణం మీరు లేకపోతే కళ్యాణ్ లేడు. మీరు ఓటు వేయకపోతే కళ్యాణ్ లేడు. మీరు మిస్డ్ కాల్ ఇవ్వకపోతే కళ్యాణ్ లేడు. మీరు నన్ను కోరుకోకపోతే ఈరోజు కళ్యాణ్ లేడు. కళ్యాణ్తో పాటు ఈ కప్పు కూడా ఇవ్వగలరా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్. అది కళ్యాణ్ పడాలా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సభ వేదిక మీద నుంచి అక్కడ ఉన్న అభిమానులను ఉద్దేశించి, తమ గ్రామస్తుల్ని ఉద్దేశించి, తనను చూడటానికి వచ్చినటువంటి మహిళలు అందరినీ ఉద్దేశించి చెప్తున్నాడు. మీరు నాకు ఓటు వేయకపోతే కళ్యాణ్ పడాలా అనేవాడు లేడు. మీరు నన్ను ఆదరించకపోతే, మీరు నన్ను ప్రేమించకపోతే, మీరు నాకు సపోర్ట్ చేయకపోతే ఈ బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ కూడా నాకు దక్కేది కాదు. మీ వల్లే ఇదంతా సాధ్యమైందంటూ ఆయన చెప్తుండడాన్ని గ్రామస్తులు అందరూ కూడా చాలా సంతోషంగా ఆయన మాట్లాడింది చూసినటువంటి పరిస్థితి. ఇంకా అభిమానులు చాలా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సుమన్ టీవీతో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ గ్రామంలో ఉన్న యువత ముఖ్యంగా కళ్యాణ పడాల గురించి ఉన్నారో మనం ఒకసారి చూద్దాం. మాది బొబ్బులు ఇక్కడ అవంతి కాలేజ్ చదువుతున్నాము. స్టార్టింగ్లో అగ్ని పరీక్ష స్టార్టింగ్లోనే వచ్చారు అన్ని ఆ కాలేజ్కి. ఇలాగ క్యాంపెయినింగ్ చేశాడు. ఇలాగ అందరికీ అప్పటి నుంచి మేము చాలా ఓట్లు వేసి అన్నికి చాలా ఇలా మా కాలేజ్ అందరమే ఓట్లు వేసి గెలిపించాం. నేను అందరు ప్రతి కాలేజు ప్రతి మొత్తం జిల్లాకి గర్వకారణం కళ్యాణ్ పడాల. మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అది జిల్లాకే కాదు మొత్తం రాష్ట్రానికి ఒక గర్వకారణంగా నిలిచాడని చెప్పి అక్కడ ఆ ఊర్లో ఉన్నటువంటి యువత కూడా స్పందిస్తూ ఉన్నారు. కళ్యాణ్ పడాలకి అభిమానులు చాలా గొప్పగా స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది. ఆయన హౌస్లో ఎంత కష్టపడ్డాడు, ప్రతి టాస్క్ను కూడా ఎంజాయ్ చేస్తూ కష్టపడుతూ మళ్ళీ ఆ టాస్క్లో ఏ విధంగా విన్నర్ అయ్యాడు. మొత్తం సీజన్ మొత్తం కూడా అభిమానుల నుంచి కావచ్చు, అలాగే రాష్ట్రం మొత్తం కూడా బిగ్ బాస్ను చూస్తున్న వాళ్ళు మిస్డ్ కాల్స్ ఇస్తూ తమ సపోర్ట్ని ఏ విధంగా తెలియజేశారు. ప్రతి రౌండ్లో కూడా ప్రతి వీక్లో కూడా కళ్యాణ్ పడాల్ని గెలిపిస్తూ వస్తున్నారు. దానికి నేను రుణపడి ఉంటానని కూడా కళ్యాణ్ పడాల్ చెప్పాడు. సామాన్యుడిగా లోపలికి వెళ్ళాడు, సెలబ్రిటీ అయ్యాడు. దాదాపు 50 లక్షలకు పైగా ప్రైజ్ మనీ ఒక సామాన్యుడు బిగ్ బాస్ హౌస్లో గెలిచి వచ్చారంటే చాలా గొప్ప విషయంగా అక్కడున్న గ్రామస్తులు కూడా చెప్తున్నారు. సో ఫైనల్గా కళ్యాణ్ పడాల ఇంకా మీడియాతో కూడా మాట్లాడాడు. అది కూడా ఒకసారి విందాం. ప్రతి ఒక్క ఆడియన్స్కి హృదయపూర్వక నమస్కారాలు. నా కోసం నన్ను మెచ్చి నేను నచ్చిన తర్వాత ఇంత జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ ఎవరి సపోర్ట్ లేకుండా, ఆడియన్స్ సపోర్ట్ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా నేను బయట అయితే ఖచ్చితంగా గెలవలేను. థ్యాంక్ యూ సో మచ్.